కాంగ్రెస్ పార్టీ భారత్ అమెరికా ట్రేడ్ డీల్ని అపోజ్ చేయడానికి ఏకంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ని వేదికగా చేసుకుంది. పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేసింది, రోడ్డు పైన ప్రొటెస్ట్ చేసింది. అక్కడ వరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ గ్లోబల్ ఏఐ సమ్మిట్ను వేదికగా చేసుకుంది. బహుశా కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది ఏంటంటే, గ్లోబల్ ఏఐ సమ్మిట్లో గందరగోళం ఏర్పడింది కదా, గల్గోటియా యూనివర్సిటీ వారు చైనా మేడ్ ఏఐ టూల్ను తమ సొంత ఇన్నోవేషన్గా షోకేస్ చేసుకుని అబాసపాలయ్యారు. దేశం అప్రతిష్ట పాలైంది గల్గోటియా యూనివర్సిటీ వ్యవహారం వల్ల అంటూ మోడీ ప్రభుత్వం పైన రాహుల్ గాంధీ విమర్శలు కూడా ఎక్కుపెట్టారు. తర్వాత డే 1 రోజు గందరగోళం, హెవీ రష్ ఉందని చెప్పి పెద్ద పెద్ద క్యూలు, బేసిక్ ఎమ్యూనిటీస్ లేక డెలిగేట్లు ఇబ్బంది పడ్డారు. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ క్షమాపణ కూడా చెప్పాడు, మేము ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం వల్ల ఇది జరిగింది అని. సో ఈ అపశృతులు బహుశా గ్లోబల్ ఏఐ సమ్మిట్ను వేదికగా చేసుకొని నిరసనలు తెలపటానికి వీలు కలుగుతాయని కాంగ్రెస్ లెక్కలేసినట్టుగా ఉంది. అందులో యూత్ కాంగ్రెస్తో నిరసనలు తెలపడం ద్వారా దీన్ని ఏదో జెన్జీ ప్రొటెస్ట్లాగా ఇవ్వచ్చు, ఒక కలరింగ్ ఇవ్వచ్చు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే యూత్ ప్రపంచవ్యాప్తంగా అన్రెస్ట్ ఫీల్ అవుతున్నారు కనుక, పొరుగునున్న శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా జెన్జీ ప్రొటెస్ట్లు ఉన్నాయి కనుక దీన్ని కూడా జెన్జీ ప్రొటెస్ట్గా దీనికి కలరింగ్ ఇవ్వచ్చు. అంటే యూత్ అసహనంగా దాన్ని నిజంగానే ఆ ప్రభుత్వం కూడా దీన్ని నేపాల్ తరహా జెన్జీ ఉద్యమంతో పోల్చింది. బహుశా కాంగ్రెస్ పార్టీ కూడా అలా జెన్జీ ప్రొటెస్ట్గా దీనికి కలరింగ్ ఇవ్వచ్చు అనుకున్నదో. యూత్ అన్రెస్ట్ అంటే ఈ టెక్నాలజీతో యువత జీవితాల్ని మారుస్తానని మోడీ అంటున్నాడు కనుక, కానీ యువతలోనే పెళ్ళు బుక్కిన అసహనం ఉంది అనేది తెలియజేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యం కావచ్చు. అలాగే ఇది అంతర్జాతీయ ఒప్పందం కనుక, ఇండియా అమెరికా ట్రేడ్ డీల్, గ్లోబల్ రిప్రజెంటేటివ్స్ ఉన్న సమయంలో ప్రొటెస్ట్ చేయడం ద్వారా అమెరికా దాకా కూడా కాక తగులుతుందని మరి భావించారో తెలియదు. ఏది రీజన్స్ ఎవరికి తెలియదు. కానీ గ్లోబల్ ఏఐ సమ్మిట్ను వేదికగా చేసుకొని ప్రొటెస్ట్ చేశారు. సో దీంతో ఇప్పుడు తీవ్ర విమర్శల్ని కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. సహజంగా బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ఇది దేశద్రోహ చర్య అంటూ పేర్కొంది. అసలు కాంగ్రెస్కు దేశం మీదే ప్రేమ లేదు, దేశం బాగుపడితే కాంగ్రెస్ ఓర్వలేదు, దేశ ప్రగతి ప్రపంచంలో చాటబడుతుంటే అసూయ భరించలేకపోయింది అంటూ తన సహజ శైలిలో కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేసింది. కాంగ్రెస్ బీజేపీ మిత్రపక్షాలకు కూడా ఇదే అదను. బీజేపీ పట్ల తమ సౌహార్దతను ప్రకటించడానికి, మోడీ పట్ల సాలిడారిటీ వ్యక్తం చేయడానికి ఇంతకు మించిన అవకాశం రాదని భావించి మిత్రపక్షాలు అండగా నిలిచాయి. నారా లోకేష్ కూడా కాంగ్రెస్ నిరసనలను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనేది ప్రత్యర్థి కాకపోయినా, అసలు కాంగ్రెస్ అక్కడ ఉనికి కూడా లేకపోయినా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వాస్తవానికి జగన్ను టార్గెట్ చేయడం ద్వారా తమకు ఉపయోగపడుతున్నా కూడా మోడీకి సాలిడారిటీ కొరకు నారా లోకేష్ కూడా తీవ్రంగా కాంగ్రెస్ పైన విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాంగ్రెసే తమ ప్రధాన ప్రత్యర్థి కనుక సహజంగానే బీఆర్ఎస్ రియాక్ట్ అయింది. కేటీఆర్ ఇది కాంగ్రెస్ నేచురల్ స్టూపిడిటీ అని, సో ఇది కాంగ్రెస్ యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అక్కడ ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళే నిరసనలు తెలుపుతున్నారంటూ తెలంగాణ టచ్ కూడా ఇచ్చాడు కేటీఆర్. జగన్మోహన్ రెడ్డి ఏ అదను దొరికినా తాను బీజేపీకి శత్రువు కాదు, బీజేపీ పక్షానే ఉంటాను, బీజేపీ ప్రత్యర్థులతో కలవను అని ఒక సందేశాన్ని బీజేపీకి ఇవ్వటానికి ఉబలాట పడేటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ చర్యల్ని తీవ్రంగా ఖండించాడు. మీరు గమనించండి, నారా లోకేష్, కేటీఆర్, వైఎస్ జగన్ వీరి అందరి విమర్శల్లో కామన్ పాయింట్, కామన్ టార్గెట్ కాంగ్రెస్. సో ఇక్కడితో ఆగకుండా ఏకంగా సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ నిరసనలను తప్పుపట్టాడు. ఇది ఒక గ్లోబల్ వేదిక, మనకు అంతర్గతంగా ప్రతిపక్షాలకు ప్రభుత్వంతో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ప్రపంచ వేదిక ముందు ఐక్యతను చాటాలి, కానీ ఇలా నిరసనలు తెలపొద్దు అని అఖిలేష్ యాదవ్ కూడా వ్యాఖ్యానించారు. సో కాంగ్రెస్ నిరసనలు సరైనవా అని మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా
సరైన కాజ్ కొరకు చేస్తున్న తప్పుడు ప్లేస్లో సరైన కాజ్ కొరకు నిరసనలు తెలిపారు. నిరసనలు తెలిపే ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం కల్పిస్తుంది. అందులో ఖచ్చితంగా భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం, అమెరికాతో మోడీ రాజీకి సూచనగా అందరూ విమర్శిస్తున్నారు. పైగా ఇప్పుడు అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పాక మోడీ ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. కాస్త 18 రోజులు ఆగి ఉంటే అయిపోయేది కదా. ఇప్పుడు మీరు మొత్తం దేశ సార్వభౌమాధికారాన్ని రాజీపడి జీరో డ్యూటీకి అమెరికా ఎగుమతులు అంగీకరించి అగ్రికల్చరల్ సెక్టార్లో కూడా ఎలో చేసి సాధించింది 18% అయితే ఏదీ లేకుండా అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పుతో 15%కే పడిపోయాయి కదా. మనం ఈ కన్సెషన్స్ అన్నీ మరి ఎందుకు ఇవ్వాలి అమెరికాకు అనే క్వశ్చన్ మోడీ ఎదుర్కొంటున్నాడు. కానీ సమస్య ఏంటి అంటే ఆ నిరసనలకు వేదికగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ను ఎంచుకోవడమే కాంగ్రెస్ చేసిన పొరపాటు. తెలిసి బీజేపీకి ఆయుధం ఇచ్చారు. బీజేపీ దేశానికి తామే రక్ష, ప్రతిపక్షాలు దేశద్రోహులు అనే పొలిటికల్ నరేటివ్ను బిల్డ్ చేస్తూ ఉంటారు. సో దేశం వికసిత భారత్ వైపు వెళ్తుంటే కాంగ్రెస్ దాన్ని వెనక్కు లాగుతుంది అనే పొలిటికల్ నరేటివ్ను బీజేపీ చెప్పదలుచుకుంటుంది. ఆ పొలిటికల్ నరేటివ్కు బలం చేకూర్చే రీతిలో కాంగ్రెస్ నిరసనలు ఉన్నాయి. మరి ఇదేమైనా నిజంగానే ప్రజా ఉద్యమమా? పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారా స్పాంటేనియస్గా అంటే కాదు. దీనికి ఏదో జెన్జీ ప్రొటెస్ట్లో యూత్ ప్రొటెస్ట్లు ఏంటి? ఇది కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, పేరుకి యూతే తప్ప వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. సో ఆ స్పాంటేనియస్ యూత్ అన్రెస్ట్కు ఉండే క్యారెక్టర్ దీనికి లేదు. కాంగ్రెస్ పార్టీ దాన్ని స్పాంటేనియస్ యూత్ అన్రెస్ట్గా అంటే తనంతర తాముగానే వేల లక్షల సంఖ్యలో యువతరం నిరసన తెలిపినట్టుగా దీన్ని కళ్ళరింగిస్తే ఎట్లా? ఇది కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు యువజన విభాగం చేసిన నిరసన. దీనికి ఆ రకమైన క్యారెక్టర్ ఎందుకు ఉంటుంది? కానీ కాంగ్రెస్ పార్టీ ఏదో లెక్కలేసుకొని నిరసన తెలిపి సెల్ఫ్ గోల్ వేసుకుంది అనే దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఎప్పుడైనా ఒక నిరసన తెలిపే ముందు ఒక పార్టీ ఆలోచించాల్సింది అంటే ఇది ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయాలు కలిగిస్తుంది. తమను బ్యాడ్ లైట్లో చూపెడుతుందా, అధికారంలో ఉన్నవారిని బ్యాడ్ లైట్లో చూపెడుతుందా అనే కనీస పరిజ్ఞానం అన్న ప్రతిపక్షానికి ఉండాలి కదా. తమ రాజకీయ ప్రత్యర్థులకు అడ్వాంటేజ్ వచ్చే రీతిలో నిరసనలు తెలిపితే ఎలా? ఇప్పుడు ఆఖరికి చూడు, మిత్రపక్షమైన సమాజ్వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ను తప్పుపడుతోంది. అయితే అదే సమయంలో ఈ తప్పుపట్టేవారు నిజంగానే ప్రిన్సిపల్స్ పైన తప్పుపడుతున్నారా? ఇదొక క్వశ్చన్. ప్రిన్సిపల్స్ పైన తప్పుపట్టడం కాదు, ఎవరికి వారు తమ రాజకీయ కారణాల రీత్యా స్పందిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ స్పందించింది అంటే ఇదొక అదనం మోడీకి సాలిడారిటీ చెప్పడానికి, బీజేపీకి అండగా ఉన్నామని చెప్పడానికి ఇదొక అదను గనక టీడీపీ కాంగ్రెస్ పైన అటాక్ చేసింది. లేకుంటే రాష్ట్రంలో కాంగ్రెసే లేదు కదా, ఎందుకు కాంగ్రెస్ పైన పడతారు? అందులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అప్రకటిత మిత్రపక్షంలాగా నా వ్యవహారం నడుపుతున్నాగా ఎందుకు రియాక్ట్ అవుతారంటే దిస్ ఈజ్ అన్ అకేషన్. ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా మోడీ పక్కన మేము ఉన్నామని చెప్పడం టీడీపీ లక్ష్యం. బీఆర్ఎస్ లక్ష్యం ఏంటి? ఛాన్స్ దొరికినప్పుడల్లా కాంగ్రెస్ని అటాక్ చేయడం ద్వారా బీజేపీ కన్నా తమకు కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి అని చెప్పడం బీఆర్ఎస్ లక్ష్యం. దానివల్ల భవిష్యత్తులో బీజేపీతో మైత్రికి అవకాశాన్ని ఓపెన్ చేసి పెట్టడం సందర్భం చాలా అరుదుగా వస్తుంది. రాష్ట్ర ఇష్యూస్ పైన బీజేపీతో ఫైట్ చేయక తప్పదు. కనీసం జాతీయ అంశాలపైనైనా బీజేపీ పట్ల సానుకూలంగా వ్యవహరించడం ద్వారా కాంగ్రెస్ ముక్త భారత్ అనే భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి, మోడీ లక్ష్యానికి తెలంగాణలో తామే చేయగలం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడం. అందులో రేవంత్ రెడ్డి ఏఐ సమ్మిట్లో మాట్లాడుతున్న సమయంలో మాట్లాడాడు కనుక, అక్కడే వీళ్ళు నిరసనలు తెలిపారు కనుక ఇదొక అవకాశంగా బీఆర్ఎస్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో టీడీపీ ఉన్నా బీజేపీతో 11 ఏళ్ళ అంటకాగుతుందని మనం చూస్తున్నాం. అన్ని సందర్భాల్లోనూ బీజేపీతో అండగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బాధలు ఆయనకున్నాయి. సిబిఐ కేసులు, ఈడీ కేసులు కనుక బీజేపీతో యాంటగనైజ్, బీజేపీతో వైరం పెట్టుకోడు. వైరం పెట్టుకోకపోగా అవకాశం వచ్చినప్పుడల్లా పార్లమెంట్లో కూడా బీజేపీకి అనుకూలంగానే వైసీపీ సభ్యులు ఓటు వేసివారు కూడా. సో ఇదొక ఆపర్చునిటీగా భావించాడు. తాను తస్మదీయుడు కాదు, మోడీకి అస్మదీయుడే అని. సో జగన్ అస్మదీయ ప్రకటనకు కారణం ఈ వ్యాఖ్య. అఖిలేష్ యాదవ్ ఎందుకు చేశాడంటే, అఖిలేష్ యాదవ్
కాంగ్రెస్ పార్టీతో ఇచ్చిపుచ్చుకునే దూరంలో లేడు. కాంగ్రెస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో కలిసి ఉన్న ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్తో కలిసి ఉంటాడా, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండడా తెలియదు. ఆల్రెడీ కాంగ్రెస్కు ఇతర మిత్రపక్షాలకు రాష్ట్రాలలో వచ్చే వరకు సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ డిఎంకేల మధ్య విభేదాలు, మధ్యప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడం, హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ నిరాకరించడం, బీహార్లో ఆర్జేడీతో చివరి నిమిషం వరకు సీట్ల పంచాయతీ, ఇవన్నీ చూసినప్పుడు రేపు యూపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు బేరమాడే శక్తి లేకుండా చేయడం, అంటే తాము విడిగానైనా ఉంటాము అనే సంకేతాన్ని ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ను అవసరమైతే దూరం పెట్టడం, లేదంటే సమాజ్వాదీ పార్టీకి అడ్వాంటేజ్ వచ్చే రీతిలో పొత్తుకు కాంగ్రెస్ పార్టీని బలవంతం చేయడం. అందువల్ల అఖిలేష్ రాజకీయాలు అఖిలేష్. అందువల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టే వారంతా తప్పున దొరికింది కనుక ఇదొక ఆపర్చునిటీగా తమ రాజకీయ కారణాల రీత్యా స్పందించారు.